సార్ 2014 నుంచి 19 వరకు లోకేష్ గారు ఐటీ మినిస్టర్‌గా చేశారు. తర్వాత ఇంకో శాఖను కూడా ఏదో కేటాయించినట్టున్నారు. మీరు ఇందాక అన్నారు కదండీ! ఆ శాఖ ఏంటో నాకు కరెక్ట్‌గా ఐడియా లేదు. కానీ ఐటీ మినిస్టర్‌గా తనకంటూ ఒక మార్క్ అనేది చూపించారని అప్పట్లో వినిపించిందండి. అంటే తెలుగుదేశం అభిమానులు ఎలాగ అంటూనే ఉంటారో బయట ప్రజలు కూడా అనుకున్నారు. అంటే అక్కడ ఒక బేరీజ్ వచ్చేవది. అంటే ఒక చిన్న కంపారిజన్ ఏంటంటే ఇక్కడ లోకేష్ గారు, అక్కడ కేటీఆర్ గారు. ఇద్దరు ఐటీ మినిస్టర్‌లుగా వాళ్ళు చేసే పనితీరు ఇదంతా. సో ఇప్పుడు అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడింది. లోకేష్ గారు కూడా కీలకంగా వ్యవహరించబోతున్నారు అని నేను అనుకుంటున్నాను. అంటే నాకున్న ఆలోచన ప్రకారం. సో ఒకవేళ ఆయన మంత్రిత్వ శాఖలోకి తీసుకుంటే బాగుంటుందా? మంత్రిత్వ శాఖ ఏదైనా తీసుకొని ఆయన చేస్తే బాగుంటుందా? లేకపోతే పార్టీకి పనిచేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారా? అంటే అది బేసిక్‌గా పార్టీలో నిర్ణయం తీసుకుంటారు. దేర్ ఈజ్ నో డౌట్. ఐటీ ఒకటి బాగా పొటెన్షియల్ ఉంది మన దగ్గర కూడా. ఐటీ ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ బ్రెయిన్స్ చాలా షార్ప్ బ్రెయిన్స్. ఎందుకంటే మ్యాథ్స్లో మనం స్ట్రాంగ్గా ఉంటాం. ఎక్కడ చూసినా కూడా మనం అమెరికాలో కూడా రాణించడానికి ప్రధానమైన కారణం అంటే మ్యాథ్స్లో మనకున్న నాలెడ్జ్. సో అది మనము ఫాస్ట్గా ఉంటాం మ్యాథ్స్ దీంట్లో. కాబట్టి దాన్ని సంబంధించి తీసుకుంటే ఇప్పుడు మీరు చూసుకుంటే తెలంగాణలో ఎక్స్పోర్ట్స్ ఆల్మోస్ట్ 2-3 లక్షల కోట్లు ఉంది సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్. కానీ ఇక్కడ చూసుకుంటే 2-3 వేల కోట్లే ఉంది. కాబట్టి ఐటీ రంగానికి మంచి పొటెన్షియల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం కావచ్చు, లేదంటే మిగతా ప్రాంతాలు కావచ్చు, ఐటీ రంగం అభివృద్ధి చెందడానికి చాలా స్కోప్ ఉంది. కాబట్టి ఐటీ కూడా మంచి ఫీల్డ్ యాక్చువల్గా తీసుకోవడానికి. తర్వాత ఏంటంటే వారు అమెరికాలో కూడా చదివారు ఈ విషయాల్లో, ఇంతకుముందు చేసిన అనుభవం వీటిలన్నింటినీ తీసుకొని ఐటీ రంగంలో కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే అప్పట్లో ఉన్న అనుభవం కూడా ఉపయోగపడవచ్చు. కానీ ఇప్పుడు ఎవరు ఏ మంత్రిత్వ శాఖ తీసుకున్నా కూడా ఫైనల్గా రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అన్నది ఏర్పరచుకోవచ్చు. ఎందుకంటే శాంతి భద్రతలు కూడా చాలా ముఖ్యం. జనరల్గా ఏంటంటే గవర్నమెంట్ దాన్ని బట్టి ఆటోమేటిక్గా శాంతి భద్రతలు సెట్ అవుతాయి. దాని గురించి పెద్దగా మంచి డీజీపీలని కానీ మంచి ఆఫీసర్లు ఎవరైతే డీజీపీ తర్వాత ఎస్పీలు పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జెస్ను గట్టిగా నియమించుకుంటే శాంతి భద్రత చక్కగా నడుస్తుంది. కానీ రాష్ట్రానికి ముఖ్యంగా కావాల్సింది ఎంప్లాయ్మెంటు, టూరిజము, పెట్టుబడులను ఆకర్షించడము, ఐటీ, ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. లేకుంటే జనరల్గా ఏంటంటే మనం ఈ రంగాల గురించి ఆలోచిస్తున్నాం. ఈవెన్ సెంట్రల్లో కూడా నిన్న రంగాలు చూసుకుంటే ఏమన్నారు, డిఫెన్సు, హోము, ఫైనాన్సు, ఎక్స్టర్నల్ అఫైర్సు, ఇవి భాజపా దగ్గరే పెట్టుకున్నాయన్నారు. కానీ నేను ఎప్పుడు చూసేది ఏంటంటే ఎంఎస్ఎంఈ ఎవరి దగ్గరికి ఇచ్చారు? మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే చిన్న చిన్న యూనిట్లను తయారు చేయడము, పరిశ్రమలను ఏర్పాటు చేయడము, ఇవి ఎవరి దగ్గర ఉన్నాయి? చిన్న పరిశ్రమలు అనుకోవచ్చా అండి? ఇంతమంది జనాభా ఉన్న దాంట్లో, ఇంతమంది యువతరం ఉన్న దాంట్లో మనం అందరికీ కూడా ఉద్యోగాలు సృష్టించలేం. ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. కానీ ఇటువంటి వాటిని సృష్టించాలి. ఎందుకంటే ఈ మంత్రిత్వ శాఖ ఎవరి దగ్గరికి ఉంది వెళ్ళి చూశాను. ఇంతకుముందు బీహార్ ముఖ్యమంత్రిగా చేసిన మాంజీ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి. రెండవది నేను చూసింది ఫుడ్ ప్రాసెసింగ్ ఎవరి దగ్గరికి వెళ్తుంది. అందులో ఫుడ్ ప్రాసెసింగ్ ఐ థింక్ పాస్వాన్ గారు, రామ్విలాస్ పాస్వాన్ గారి అబ్బాయి, ఆయన దగ్గరికి ఫుడ్ ప్రాసెసింగ్ వెళ్ళింది. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు మన రాష్ట్రానికి. తర్వాత పోర్ట్స్, ఎందుకంటే మనకున్నంత తీర ప్రాంతం ఎక్కడా లేదు. దీన్ని కనుక బ్రహ్మాండంగా ఎక్స్ప్లాయిట్ చేసుకున్నామంటే మనకు అనేక కార్గోను ఆకర్షించవచ్చు. ఇక్కడ ఎప్పుడైతే కార్గో వచ్చిందో కార్గో కనెక్టెడ్ మనం ఇండస్ట్రియల్ టౌన్ డెవలప్ చేయొచ్చు. ఇండస్ట్రియల్ టౌన్ నుంచి ఉద్యోగాలు ఏర్పడతాయి. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అంశాలు. కాబట్టి జనరల్గా ఏంటంటే రెవెన్యూ ఎవరి దగ్గర ఉంది, హోమ్ ఎవరి దగ్గర ఉంది, ఇవే ఆలోచిస్తాం. కానీ రాష్ట్రాన్ని నడిపించే ఆయుధాలు, సాధనాలు ఏవైతే ఉన్నాయో పరిగెత్తించేవి ఏంటంటే టూరిజం, తర్వాత ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, ఐటీ, సో ఈ రంగాలు, తర్వాత ఎంఎస్ఎంఈ, చిన్న చిన్న పరిశ్రమలు. సో ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరిగెత్తిస్తాయి. కాబట్టి వాటిలలో మంచి వాళ్ళు ఉండాలని నేను అనుకుంటాను ఎప్పుడు కూడా. కానీ ఎందుకంటే స్టేటస్, ఈయన రెవెన్యూ మినిస్టరు, ఈయన హోమ్ మినిస్టరు, ఇవి జనరల్గా సర్వసాధారణ ప్రజలలో ఉన్న అభిప్రాయాలే. కానీ ఇప్పుడు మనం ఉన్నది డెవలప్మెంట్, అభివృద్ధే ముఖ్యం. ఇంతకుముందు ఏంటంటే పాలన ముఖ్యం, ఇప్పుడు అభివృద్ధి ముఖ్యం. పాలనప్పుడు మీకు రెవెన్యూ, హోము ఇవి ఇంపార్టెంట్. కానీ అభివృద్ధి ఎప్పుడైతే ముఖ్యమో ఆ అభివృద్ధికి కాంట్రిబ్యూట్ చేసే మినిస్ట్రీస్ అవి చాలా ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఒకవేళ లోకేష్ గారు తీసుకుంటే అంటే ఇలాంటి అభివృద్ధికి సంబంధించిన మంత్రిత్వ శాఖను తీసుకుంటే మంచిదని భావిస్తున్నారు సార్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ, ఎందుకంటే ఈజ్ ఎన్ యంగ్స్టర్, ఇంతకుముందు చేసిన అనుభవం ఉంది. తర్వాత పార్టీలో కూడా ఆయన పొజిషన్ జనరల్ సెక్రటరీ అనుకుంటాను. సో ఆ విధంగా పార్టీ ఉన్నది కాబట్టి అది కూడా పట్టు వారి నాన్నగారే
వారు ముఖ్యమంత్రి. కాబట్టి ఇవన్నీ కూడా పాజిటివ్ అండ్ రీఎన్ఫోర్స్మెంట్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. సో ఆ విధంగా వారు ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.